నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ మరో ఎపిసోడ్లో ఈ మధ్య మీ అందరితో మళ్ళీ కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఎన్నికల హడావిడి నడుస్తోంది, కానీ మీ ఉత్తరాలు మరియు సందేశాల ద్వారా మనం దేశం మరియు దేశవాసుల విజయాల గురించి ఒకరితో ఒకరం మన సంతోషాలను పంచుకున్నాం కూడా. ఈసారి మన్ కీ బాత్ను ప్రారంభిద్దాం. దేశం యొక్క అటువంటి ఒక గొప్ప విజయంతో మిత్రులారా, భారతదేశం విజ్ఞాన శాస్త్రాన్ని ఎల్లప్పుడూ దేశ ప్రగతితో ముడిపెట్టి చూసింది. ఇదే ఆలోచనతో మన శాస్త్రవేత్తలు సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రాంను ముందుకు తీసుకువెళ్తున్నారు. వారి కృషితో ఈ కార్యక్రమం రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది. దీనివల్ల మన ఇండస్ట్రియల్ గ్రోత్కు, ఎనర్జీ సెక్టార్కు, హెల్త్ కేర్ సెక్టార్కు చాలా ప్రయోజనం చేకూరింది. వ్యవసాయం నుండి ఆధునిక ఇన్నోవేటర్లకు కూడా భారత్ సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రాం చాలా సహాయపడింది. మిత్రులారా, కొద్ది రోజుల క్రితం మన న్యూక్లియర్ శాస్త్రవేత్తలు మరో గొప్ప విజయంతో భారతదేశ గౌరవాన్ని పెంచారు. తమిళనాడులోని కల్పక్కంలోని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించింది. వాస్తవానికి క్రిటికాలిటీ అనేది ఒక దశ. ఈ దశలో రియాక్టర్ మొదటిసారిగా సెల్ఫ్ సస్టైనింగ్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్లో విజయం సాధిస్తుంది. ఈ దశకు అర్థం రియాక్టర్ ఆపరేషన్ ఫేజ్కు చేరుకుందని. భారతదేశ్ న్యూక్లియర్ ఎనర్జీ జర్నీలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి. మరో గొప్ప విషయం ఏమిటంటే, ఈ అణు రియాక్టర్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో నిర్మించబడింది. మిత్రులారా, దీనిని బ్రీడర్ రియాక్టర్ అని ఎందుకు అంటారు? దీని వెనుక కూడా ఒక కారణం ఉంది. ఇది శక్తి ఉత్పత్తితో పాటు భవిష్యత్తు కోసం కొత్త ఇంధనాన్ని కూడా అదే తయారు చేసుకుంటుంది. మిత్రులారా, నేను 2024 మార్చిలో కల్పక్కంలో రియాక్టర్ కోర్ లోడింగ్కు సాక్షిగా నిలిచిన సమయం కూడా నాకు గుర్తుంది. భారత్ అణు కార్యక్రమానికి అమూల్యమైన సహకారం అందించిన వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. దేశవాసుల జీవితాలను మెరుగ్గా, సులభంగా మార్చడానికి వారి ప్రయత్నం చాలా ప్రశంసనీయం. దీనివల్ల వికసిత భారత్ అనే మన సంకల్పానికి కూడా ఒక కొత్త శక్తి లభిస్తుంది. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో ఈ రోజు నేను అదృశ్యమైన ఒక శక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అది లేకుండా మన జీవితం ఒక్క క్షణం కూడా గడవదు. ఇదే శక్తి భారతదేశాన్ని ముందుకు నడిపిస్తోంది. ఇదే మన పవన్ శక్తి. మన ప్రాచీన గ్రంథాలలో ఇలా చెప్పబడింది: వాయుర్వా ఇతి వ్యష్టిః వాయుర్వై సమష్టిః. అనగా వాయువు కేవలం ఒక తత్వం కాదు, ఇది జీవశక్తి. మిత్రులారా, ఇది సమష్టి శక్తి. ఈ రోజే ఈ పవన్ శక్తి భారతదేశ అభివృద్ధికి కొత్త కథను రాస్తోంది. భారతదేశం ఇటీవల పవన్ శక్తి అంటే విండ్ ఎనర్జీలో గొప్ప విజయాన్ని సాధించింది. ఇప్పుడు భారతదేశ్ విండ్ ఎనర్జీ జనరేషన్ కెపాసిటీ 56 గిగావాట్లకు పైగా పెరిగింది. గత ఒక్క సంవత్సరంలోనే దాదాపు 6 గిగావాట్ల కొత్త సామర్థ్యం జోడించబడింది. విండ్ ఎనర్జీలో భారతదేశం వేగంగా ముందుకు సాగుతోంది మరియు ప్రపంచం కూడా మన వైపు చూస్తోంది. మిత్రులారా, ఈరోజు భారతదేశం విండ్ ఎనర్జీ కెపాసిటీలో ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. ఇది మన ఇంజనీర్ల కృషి, ఇది మన యువత శ్రమ, ఇది దేశ్ సామూహిక సంకల్పానికి నిదర్శనం. మిత్రులారా, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ రంగంలో తమ సత్తా చాటుతున్నాయి. గుజరాత్లోని కచ్, పఠాన్, బనస్కాంత వంటి ప్రాంతాలు ఒకప్పుడు కేవలం ఎడారిగా కనిపించేవి. ఈరోజు అక్కడ పెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ పార్కులు నిర్మించబడుతున్నాయి. దీని ప్రయోజనం యువతకు అందుతోంది, కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి.
కొత్త నైపుణ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఉపాధికి కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి. మిత్రులారా, భారతదేశ అభివృద్ధికి సౌర మరియు పవన్ శక్తి అవసరం. ఇది కేవలం పర్యావరణానికి సంబంధించిన విషయం కాదు, ఇది మన భవిష్యత్తుకు భద్రత. ఇందులో మనందరి పాత్ర ఉంది. మనం విద్యుత్ను ఆదా చేయాలి, మనం స్వచ్ఛమైన శక్తి, క్లీన్ ఎనర్జీని స్వీకరించాలి. దేశంలో ప్రతి స్థాయిలో ఇలాంటి ప్రయత్నాలు అవసరం, ఎందుకంటే వీటితోనే పెద్ద మార్పు వస్తుంది. మిత్రులారా, మే నెల ప్రారంభం ఒక పవిత్రమైన సందర్భంతో కాబోతోంది. కొద్ది రోజుల్లోనే మనం బుద్ధ పూర్ణిమ జరుపుకోబోతున్నాం. దేశవాసులందరికీ నేను నా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భగవాన్ గౌతమ్ బుద్ధుని జీవిత సందేశం ఈనాటికి అంతే ప్రాసంగికమైనది. ఆయన మనకు శాంతిని బోధించారు. అది మన అంతరంగం నుంచే ప్రారంభమవుతుంది. స్వయంపై విజయం సాధించడం గురించి ఆయన చెప్పారు. అన్నిటికన్నా గొప్ప విజయమని ఈనాడు ప్రపంచం ఎటువంటి ఒత్తిళ్లు, సంఘర్షణలను ఎదుర్కొంటోందో, ఇటువంటి సమయంలో బుద్ధుని ఆలోచనలు మరింత ముఖ్యమైనవిగా మారాయి. మిత్రులారా, దక్షిణ అమెరికాలోని చిలీలో ఒక సంస్థ భగవాన్ బుద్ధుని ఆలోచనలను ముందుకు తీసుకువెళ్తోంది. లద్దాఖ్లో జన్మించిన డ్రుపాన్ ఉగ్గేన్ రిన్పోచే మార్గదర్శకత్వంలో ఈ పని జరుగుతోంది. ఈ సంస్థ ధ్యానం, కరుణలను ప్రజల జీవితాలతో అనుసంధానం చేస్తోంది. కోచి గ్వాజ్ లోయలో నిర్మించిన స్థూపం ప్రజలకు శాంతి అనుభూతిని కలిగిస్తుంది. నిజంగా ఇది చూసి గర్వంగా అనిపిస్తుంది. భారతదేశ్ ప్రాచీన పరంపర ప్రపంచమంతటికి చేరుకుంటోంది. సుదూర ప్రాంతాల ప్రజలు కూడా దీంతో అనుసంధానం అవుతున్నారు. మిత్రులారా, బౌద్ధ సంప్రదాయం మనకు ప్రకృతితో మమేకం అవ్వడాన్ని కూడా నేర్పుతుంది. భగవాన్ బుద్ధునికి ఒక వృక్షం కింద జ్ఞానోదయం అయింది. ప్రకృతి మన జీవితంలో ఒక విడదీయరాని భాగం. దేశంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కర్ణాటకలోని కర్మ మొనాస్టరీ దీనికి ఒక మంచి ఉదాహరణ. ఈ మఠం ఒక సజీవ అటవీ ప్రాంతం. ఇది 100 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ అడవిలో 700కు పైగా దేశీయ వృక్షాలను సంరక్షించడం జరిగింది. మిత్రులారా, బుద్ధుని సందేశం కేవలం గతం మాత్రమే కాదు, ఇది ఈనాటికి ప్రాసంగికమైనది మరియు భవిష్యత్తుకు కూడా అవసరం. బుద్ధ పౌర్ణమి యొక్క ఈ సందర్భం ప్రేరణను ఇస్తుంది. మనం మన జీవితంలో శాంతిని పెంపొందించుకోవాలి, కరుణను అలవర్చుకోవాలి మరియు సమతుల్యతతో ముందుకు సాగాలి. నా ప్రియమైన దేశవాసులారా, మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మన దేశంలో జనవరి 23న అంటే నేతాజీ సుభాష్ జయంతి నుండి జనవరి 30 వరకు అంటే గాంధీజీ పుణ్యతిథి వరకు గణతంత్ర మహోత్సవం జరుపుకుంటారు. ఈ మహోత్సవంలోనే ఒక ముఖ్యమైన భాగం ఉంటుంది, అదే బీటింగ్ రిట్రీట్. ఈరోజు నేను మీతో బీటింగ్ రిట్రీట్ గురించి చర్చిస్తున్నాను. ఎందుకంటే దీని వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. మిత్రులారా, మీరు చూసే ఉంటారు, ఈ వేడుక వివిధ బ్యాండ్ల యొక్క విభిన్న సంగీత సంప్రదాయాలను ప్రదర్శిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా దీనిలో భారతీయ సంగీత సమ్మేళనం పెరిగింది మరియు ఇది దేశ ప్రజలకు కూడా చాలా నచ్చుతోంది. ఈ సంవత్సరం బీటింగ్ రిట్రీట్ సెరమనీ కూడా చాలా చిరస్మరణీయంగా నిలిచింది. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ మరియు సిఏపిఎఫ్ బ్యాండ్లు చాలా మంచి ప్రదర్శన ఇచ్చాయి. మిత్రులారా, అద్భుతమైన సంగీతంతో పాటు అద్భుతమైన ఫార్మేషన్ల ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎయిర్ ఫోర్స్ బ్యాండ్ సింధూర్ ఫార్మేషన్ను రూపొందించింది. నేవల్ బ్యాండ్ మత్స్య యంత్ర ఫార్మేషన్ను రూపొందించింది. అదేవిధంగా ఆర్మీ బ్యాండ్ ప్రదర్శనలో వందే మాతరానికి 150 ఏళ్ళు మరియు క్రికెట్లో భారతదేశ విజయాన్ని కూడా ప్రదర్శించారు. మిత్రులారా, బీటింగ్ రిట్రీట్ ముగిసిన తర్వాత ఈ శ్రమ అంతా, ఈ విజయం క్రమంగా కనుమరుగైపోయేది. కానీ ఇప్పుడు దీని విషయంలో చాలా మంచి ప్రయత్నం జరిగింది.
బీటింగ్ రిట్రీట్ సంగీతం మొదటిసారిగా వేవ్స్ ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. రాబోయే కాలంలో ఇది ఇతర ప్లాట్ఫామ్లలో కూడా అందుబాటులో ఉంటుంది. మీరు దీన్ని తప్పకుండా వినండి. మీకు మన సాయుధ దళాలు మరియు వారి సంప్రదాయాలపై చాలా గర్వంగా ఉంటుంది. మిత్రులారా, గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన స్ఫూర్తిదాయకమైన కథలు వెలుగులోకి వచ్చాయి. ఈ కథలు మనకు ఆశను కలిగిస్తాయి మరియు గర్వంతో నింపుతాయి. నేను మన్ కీ బాత్ శ్రోతలతో కొన్ని ఉదాహరణలను పంచుకోవాలనుకుంటున్నాను. వీటిని వింటే మీ మనసు ఆనందంతో నిండిపోతుంది. ముందుగా కచ్ ఎడారి గురించి మాట్లాడుకుందాం. వర్షాకాలం ముగియగానే ఇక్కడి భూమి జీవం పోసుకుంటుంది. ప్రతి సంవత్సరం లక్షలాది ఫ్లెమింగోలు ఇక్కడికి వస్తాయి. ప్రాంతమంతా గులాబీ రంగుతో నిండిపోతుంది. అందుకే దీనిని ఫ్లెమింగో సిటీ అని పిలుస్తారు. ఈ పక్షులు ఇక్కడే గూళ్ళు కట్టుకుంటాయి మరియు తమ పిల్లలను పెంచుతాయి. కచ్ ప్రజలు వీటిని లాఖాజీకే బరాతి అని పిలుస్తారు. ఇప్పుడు లాఖాజీకే బరాతి కచ్లో పర్యావరణ పరిరక్షణకు గొప్ప అందమైన చిహ్నాలుగా మారాయి. మిత్రులారా, రెండవ కథ మానవులు మరియు వన్యప్రాణుల సహకారానికి సంబంధించింది మరియు ఇది ఉత్తరప్రదేశ్ నుండి ఇక్కడి తెరాయ్ ప్రాంతాలలో పంటల సమయంలో ఏనుగుల గుంపులు గ్రామాల వైపు వస్తాయి. దీనివల్ల సంఘర్షణ జరిగే అవకాశం పెరుగుతుంది. కానీ ఇప్పుడు యూపీలో కూడా గజమిత్ర వంటి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. గ్రామస్తులే జట్టుగా ఏర్పడి ఏనుగులపై నిఘా ఉంచుతారు. వారు సకాలంలో ప్రజలను అప్రమత్తం చేస్తారు. దీనివల్ల సంఘర్షణ తగ్గుతోంది మరియు ప్రజలలో విశ్వాసం పెరుగుతోంది. మిత్రులారా, మధ్య భారతదేశం నుండి కూడా ఒక శుభవార్త వచ్చింది. ఛత్తీస్గఢ్లో బ్లాక్ బక్ అంటే నల్ల జింకలు మళ్ళీ కనిపించడం ప్రారంభించాయి. ఒకప్పుడు వాటి సంఖ్య చాలా తక్కువగా ఉండేది, కానీ నిరంతర ప్రయత్నాలు జరిగాయి మరియు వాటి సంరక్షణను పెంచడం జరిగింది. ఈ రోజు అవి మళ్ళీ విశాలమైన మైదానాల్లో పరిగెడుతూ కనిపిస్తున్నాయి. ఇది మనం కోల్పోతున్న వారసత్వాన్ని తిరిగి పొందడం లాంటిది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే బట్టమేక పక్షి సంరక్షణలో కూడా కనిపిస్తోంది. ఈ పక్షి మన ఎడారి ప్రాంతాలకు ఒకప్పుడు గుర్తింపుగా ఉండేది, కానీ ఒకానొక సమయంలో దీని సంఖ్య చాలా తగ్గిపోయింది. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే ఈ పక్షి అంతరించిపోయే దశకు చేరుకుంది. కానీ ఇప్పుడు దీని సంరక్షణ కోసం ఒక పెద్ద ఉద్యమం నడుస్తోంది. శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తున్నారు. ప్రజనన కేంద్రాలను ఏర్పాటు చేశారు మరియు ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మిత్రులారా, ప్రకృతి మరియు మానవుడు వేరువేరు కాదు. మనం ఒకరికొకరం సహచరులం. మనం ప్రకృతిని అర్థం చేసుకుని దాన్ని గౌరవించి దానితో కలిసి నడిచినప్పుడు మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజే ఈ మార్పు దేశ నలుమూలల నుండి ఒక కొత్త ఆశగా మన ముందుకు వస్తోంది. నా ప్రియమైన దేశవాసులారా, నార్త్ ఈస్ట్ మనందరికీ అష్టలక్ష్మి. ఇక్కడ ప్రతిభకు కొదవ లేదు మరియు నార్త్ ఈస్ట్ యొక్క ప్రకృతి సౌందర్యం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మన్ కీ బాత్లో కూడా మనం తరచుగా నార్త్ ఈస్ట్ ప్రజల విజయాల గురించి చర్చిస్తూ వచ్చాం. ఈ రోజు కూడా అలాంటిదే. మరో విజయం గురించి నేను మీతో చర్చిస్తాను. అదేమిటంటే బాంబూ సెక్టార్లో నార్త్ ఈస్ట్ సాధించిన విజయం. మిత్రులారా, ఒకప్పుడు దేనినైతే భారంగా భావించేవారో అది ఈరోజు ఉపాధి, వ్యాపారం మరియు ఇన్నోవేషన్కు కొత్త ఊపునిస్తోంది. మన తల్లులు, సోదరీమణులు దీని ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్నారు. ఇది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. బాంబూ నిర్వచనాన్ని మార్చడం వల్ల ఎంత పెద్ద మార్పు వచ్చిందో. మిత్రులారా, ఆంగ్లేయులు చేసిన చట్టం ప్రకారం బాంబూను ఒక చెట్టుగా నిర్వచించారు మరియు దీనికి సంబంధించిన నిబంధనలు చాలా కఠినంగా ఉండేవి. బాంబూను ఎక్కడికైనా తీసుకువెళ్ళడం చాలా కష్టంగా ఉండేది. అందువల్ల ఇక్కడి ప్రజలు వెదురుకు సంబంధించిన పనులకు, వ్యాపారాలకు దూరమయ్యారు. మిత్రులారా, 2017వ సంవత్సరంలో
చట్టంలో మార్పులు చేసి మేము బాంబును చెట్టు కేటగిరీ నుండి తొలగించాము. దాని ఫలితాలు అందరి ముందు ఉన్నాయి. ఈరోజు మొత్తం నార్త్ ఈస్ట్లో బాంబూ సెక్టార్ అభివృద్ధి చెందుతోంది. ప్రజలు నిరంతరం ఇన్నోవేషన్ చేస్తూ దీనికి వాల్యూ ఎడిషన్ చేస్తున్నారు. మిత్రులారా, త్రిపురలోని గోమతి జిల్లాకు చెందిన బిజోయ్ సూత్రధార్ మరియు దక్షిణ త్రిపురకు చెందిన ప్రదీప్ చక్రవర్తి, వారి గురించే నేను మాట్లాడుతున్నాను. వీరు కొత్త చట్టాలను తమ కోసం ఒక గొప్ప అవకాశంగా చూశారు. ఆ తర్వాత వీరు తమ పనిని టెక్నాలజీతో అనుసంధానించారు. ఈరోజు వారు గతంలో కంటే ఎంతో మెరుగ్గా మరియు ఎన్నో రెట్లు ఎక్కువగా వెదురు ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. నాగాలాండ్లోని దిమాపూర్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో అక్కడ అనేక సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు వెదురుకు సంబంధించిన ఫుడ్ ప్రొడక్ట్స్లో విలువను జోడించాయి. అక్కడ వెదురు, ఫర్నిచర్ మరియు హ్యాండీక్రాఫ్ట్ పై పని చేస్తున్న ఖోరోలో క్రియేటివ్ క్రాఫ్ట్ వంటి బృందాలు కూడా ఉన్నాయి. మిత్రులారా, మిజోరంలోని మామిత్ జిల్లాలో వెదురు టిష్యూ కల్చర్ పై పనిచేసే బృందాలు ఉన్నాయి మరియు పాలీ హౌస్ మేనేజ్మెంట్ పై పనిచేస్తున్నాయి. నాకు సిక్కింలో గాంగ్టక్ సమీపంలోని లాగ్ స్థల్ బాంబూ ఎంటర్ప్రైజ్ బృందం గురించి కూడా తెలిసింది. ఇది వెదురుతో హ్యాండీక్రాఫ్ట్, అగరబత్తి స్టిక్స్, ఫర్నిచర్ మరియు ఇంటీరియర్ డెకర్ ఐటమ్స్ను తయారు చేస్తుంది. మిత్రులారా, నేను ఇక్కడ కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇచ్చాను. దేశంలో బ్యాంబూ సెక్టార్ విజయాల జాబితా చాలా పెద్దది. నార్త్ ఈస్ట్కు చెందిన ఏదో ఒక వెదురు ఉత్పత్తిని తప్పకుండా కొనాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీరు దానిని బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. మీ ఈ ప్రయత్నంతో బ్యాంబూ ప్రొడక్ట్స్ను తయారు చేయడానికి తమ చెమటను చిందించే వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, వేగంగా మారుతున్న ఈ సమయంలో టెక్నాలజీ మన జీవితంలో ఒక పెద్ద భాగంగా మారింది. ఈరోజు మనం మన గతాన్ని వర్తమానంతో అనుసంధానించడంలో కూడా టెక్నాలజీ యొక్క అద్భుతాన్ని చూస్తున్నాము. ఈ దిశగా ఇటీవల ఒక డెవలప్మెంట్ జరిగింది. మిత్రులారా, దానివల్ల విద్యారంగంతో సంబంధం ఉన్నవారు మరియు చరిత్రపై ఆసక్తి ఉన్నవారు చాలా సంతోషించారు. కొన్ని రోజుల క్రితమే నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక పోర్టల్లో ఒక ప్రత్యేకమైన డేటాబేస్ను పంచుకుంది. ఈ సంస్థ 20 కోట్ల కంటే ఎక్కువ విలువైన పత్రాలను డిజిటైజ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. వాటిలో కొన్ని చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. 7వ శతాబ్దానికి చెందిన గిల్గిత్ మాన్యుస్క్రిప్ట్లు భోజ్పత్రాలపై వ్రాయబడ్డాయి. ఇక్కడ మీకు 8వ శతాబ్దానికి చెందిన ఒక ఆసక్తికరమైన గ్రంథం శ్రీ భువాలయ్ కూడా చూడవచ్చు. అంకెలపై ఆధారపడిన ఈ గ్రంథం ఒక గ్రిడ్ రూపంలో ఉంటుంది. రాణి లక్ష్మీబాయికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. వీటి ద్వారా 1857లో ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి తెలుస్తుంది. ఇవి ఆమె పరాక్రమాన్ని తెలియజేస్తాయి. నేతాజీ సుభాష్ గారి గొప్ప అభిమానులైన వారికి ఇక్కడ నేతాజీ గారి జీవితం, ఆజాద్ హింద్ ఫౌజ్ మరియు ఆయన ప్రసంగాలకు సంబంధించిన అనేక డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీకు పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారితో ముడిపడి ఉన్న అనేక డాక్యుమెంట్స్ కూడా లభిస్తాయి. వీటిలో బిహెచ్యు స్థాపన్ మరియు హిందీ సాహిత్య సమ్మేళనానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఉంది. ఇక్కడ మన రాజ్యాంగ సభకు సంబంధించిన అనేక అద్భుతమైన పత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరందరూ www.abhilekpatal.in తప్పక విజిట్ చేయాలని నేను కోరుతున్నాను. ఇది మీకు మన చరిత్ర యొక్క అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. మిత్రులారా, ఒక్కసారి ఊహించండి, మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రతిభావంతుల మధ్య ఉన్నారు. మీ వద్ద గణితానికి సంబంధించిన చాలా కఠినమైన ప్రశ్నలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి కేవలం 4.5 గంటల సమయం మాత్రమే ఉంది. అంటే సమయం చాలా తక్కువ మరియు పోటీ అంతర్జాతీయ స్థాయిలో చాలా గట్టిగా ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళనకు గురి కావడం చాలా సహజం. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే మన కుమార్తెలు అద్భుతం చేశారు. ఈ నెల ప్రారంభంలో ఫ్రాన్స్లోని బోర్డోలో యూరోపియన్ గర్ల్స్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ నిర్వహించబడింది. గణితంలో లోతైన ఆసక్తి ఉన్న పాఠశాల విద్యార్థినులకు ఇది ఒక పెద్ద పోటీ. ఇది ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన పోటీలలో ఒకటి. ఈ ఒలింపియాడ్లో మన కుమార్తెలు ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ ప్రతిభావంతులైన జట్టును చూసి నేను చాలా గర్వపడుతున్నాను. వీరిలో ముంబైకి చెందిన శ్రేయా ముంద్రా, తిరువనంతపురానికి చెందిన సంజనా చాకో, చెన్నైకి చెందిన శివాని భరత్ కుమార్ మరియు కోల్కతాకు చెందిన సిమోయ్ బేరా ఉన్నారు. ఇందులో మన జట్టు ప్రపంచంలో 6వ స్థానంలో నిలిచింది. శ్రేయ గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించింది. సంజన సిల్వర్, అలా శివాని కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మిత్రులారా, ఈ ఒలింపియాడ్ కోసం భారతదేశంలో జరిగే ఎంపిక ప్రక్రియ చాలా కఠినమైనది. ఇది ఒక మల్టీ స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్. ఇందులో రీజనల్, స్టేట్ మరియు నేషనల్ లెవెల్స్లో కఠినమైన సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు 1 నెల రోజుల మ్యాథమెటిక్స్ ట్రైనింగ్ క్యాంపులో పాల్గొంటారు. ఈ క్యాంపు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్కు చెందిన హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్లో జరుగుతుంది. ఈ క్యాంపు చివరిలో టీమ్ సెలక్షన్ టెస్ట్ జరుగుతుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగానే భారత్ జట్టును ఎంపిక చేస్తారు. మిత్రులారా, ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది విద్యార్థినులు ఈ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. కాలక్రమేణా ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అంటే దేశంలోని కుమార్తెల్లో ఒలింపియాడ్ యొక్క ఈ కల్చర్ వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ ప్రతిభావంతులైన కుమార్తెలకు మద్దతుగా నిలుస్తున్నందుకు నేను వారి తల్లిదండ్రులను కూడా అభినందిస్తున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో ఈ సమయంలో ఒక చాలా ముఖ్యమైన కార్యక్రమం జరుగుతోంది. దాని గురించి ప్రతి భారతీయుడికి తప్పనిసరిగా తెలిసి ఉండాలి. అదే జనాభా గణన కార్యక్రమం. మిత్రులారా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా గణన. ఇంతకుముందు ఇటువంటి ప్రక్రియలో పాల్గొన్న మిత్రులకు ఈసారి జనాభా గణన అనుభవం భిన్నంగా ఉండబోతోంది. 2027 జనాభా గణనను డిజిటల్గా మార్చారు. సమస్త సమాచారం నేరుగా డిజిటల్ మాధ్యమంలో నమోదు అవుతోంది. ఇంటింటికి వెళ్ళే ఉద్యోగుల వద్ద మొబైల్ యాప్ ఉంది. వారు మీతో మాట్లాడి అందులోనే సమాచారాన్ని నమోదు చేస్తారు. మిత్రులారా, ఈసారి జనాభా గణనలో మీ భాగస్వామ్యం కూడా సులభతరం చేయబడింది. మీరు స్వయంగా కూడా మీ సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు. ఉద్యోగి రాకకు 15 రోజుల ముందు మీకోసం ఈ సౌకర్యం ప్రారంభమవుతుంది. మీరు మీ సమయానుకూలంగా సమాచారాన్ని నింపవచ్చు. మీరు ప్రక్రియను పూర్తి చేసినప్పుడు మీకు ఒక ప్రత్యేక ఐడి లభిస్తుంది. ఈ ఐడి మీ మొబైల్ లేదా ఈమెయిల్కు వస్తుంది. తర్వాత సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు మీరు ఇదే ఐడిని చూపించి సమాచారాన్ని ధృవీకరించుకోవచ్చు. దీనివల్ల మళ్ళీ సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది మరియు ప్రక్రియ సులభం అవుతుంది. మిత్రులారా, ఏ రాష్ట్రాలలో అయితే స్వయం గణన పని పూర్తయిందో అక్కడ గణన సిబ్బంది ద్వారా ఇళ్ల జాబితా రూపకల్పన పని కూడా ప్రారంభించబడింది. ఇప్పటి వరకు సుమారుగా 1,20,00,000 కుటుంబాల గృహ జాబితా రూపకల్పన పని పూర్తి కూడా అయింది. మిత్రులారా, దేశ జనాభా గణన కేవలం ప్రభుత్వ పని మాత్రమే కాదు. ఇది మనందరి బాధ్యత. మీ భాగస్వామ్యం చాలా అవసరం.
మీరు ఇచ్చిన సమాచారం పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఇది గోప్యంగా ఉంచబడుతుంది. డిజిటల్ భద్రతతో దీనిని సురక్షితంగా ఉంచుతారు. రండి, మనమందరం కలిసి ఈ ప్రక్రియలో పాల్గొందాం. జనాభా గణన 2027ను విజయవంతం చేద్దాం. మిత్రులారా, మన దేశంలో ఆహార సంప్రదాయం కేవలం రుచికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంప్రదాయంలో ఒక ఆసక్తికరమైన భాగం భారతీయ చీజ్. కొన్ని రోజుల క్రితం నేను ట్వీట్ ద్వారా ఒక సమాచారాన్ని పంచుకున్నాను. బ్రెజిల్లో జరిగిన ఒక అంతర్జాతీయ చీజ్ పోటీలో భారతీయ చీజ్ యొక్క 2 బ్రాండ్లకు ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. ఈ విజయం గురించి సోషల్ మీడియాలో కూడా చాలా చర్చ జరిగింది. చాలా మంది నాతో అన్నారు, భారతదేశంలో చీజ్లో ఉన్న వైవిధ్యం గురించి కూడా మాట్లాడాలని. మిత్రులారా, భారతదేశ డైరీ రంగంలో చాలా పెద్ద మార్పు వస్తోంది. ఈ రంగంలో వాల్యూ ఎడిషన్ మన సాంప్రదాయ రుచికి ఒక కొత్త గుర్తింపును ఇచ్చింది. ఈరోజు భారతీయ చీజ్ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటోంది. బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా లేదా డిన్నర్ అయినా ప్రపంచం ప్లేట్లలో భారతదేశ్ రుచి చేరుతోంది. జమ్మూ కాశ్మీర్ యొక్క కలారీ చీజ్నే తీసుకోండి. దీనిని కాశ్మీర్ మొజారెల్లా అని అంటారు. గుజర్ బకర్వాల్ సముదాయ ప్రజలు తరతరాలుగా దీనిని తయారు చేసి తింటున్నారు. అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మరియు లద్దాఖ్లో చుర్పి చాలా ప్రసిద్ధి చెందింది. పర్వతాలలోని సాదాసీదా తనం మరియు సున్నితత్వం దీని రుచిలో కూడా అనుభూతి చెందవచ్చు. ఈ చీజ్ ప్రత్యేకత ఏమిటంటే దీనిని యాక్ పాల్తో తయారు చేస్తారు. మిత్రులారా, మహారాష్ట్ర మరియు గుజరాత్లో టోప్లిను పనీర్, దీనిని సురతి చీజ్ అని కూడా అంటారు. అది కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. నేను ఇక్కడ కొన్ని పేర్లను మాత్రమే ప్రస్తావించాను, కానీ మన దేశంలో ఈ రుచుల ప్రపంచం చాలా విస్తృతమైనది. ఈరోజు ఈ సంప్రదాయానికి కొత్త బలం చేకూరుతోంది. అనేక భారతీయ కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఆధునిక సాంకేతికత వస్తోంది, మెరుగైన ప్యాకేజింగ్ జరుగుతోంది మరియు మన ఉత్పత్తులు వరల్డ్ స్టాండర్డ్స్తో ముందుకు సాగుతున్నాయి. దీని ఫలితంగానే భారతీయ చీజ్ ఇప్పుడు దేశ సరిహద్దులను దాటి ప్రపంచ మార్కెట్లకు మరియు రెస్టారెంట్లకు చేరుకుంటోంది. ఈరోజు మనం లోకల్ నుండి గ్లోబల్ గురించి మాట్లాడుతున్నాము. అందులో భారతీయ చీజ్ ఉదాహరణ మనకు ముందున్న మార్గాన్ని చూపిస్తుంది. నాకు నమ్మకం ఉంది, భారతదేశ రుచి, భారతదేశ సంప్రదాయం మరియు భారతదేశ నాణ్యత ప్రపంచ ప్రజలకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది మరియు భారతదేశంతో ఒక కొత్త బంధాన్ని కూడా ఏర్పరుస్తుంది. నా ప్రియమైన దేశవాసులారా, ఈ నెలలో దేశంలోని అనేక ప్రాంతాలలో నూతన సంవత్సరంతో సహా అనేక పండుగలు జరుపుకున్నారు. మరికొద్ది రోజుల్లో మే 9వ తేదీన పోచిషే బైశాఖ్ సందర్భంగా మనం గురుదేవ్ ఠాగూర్ జయంతిని జరుపుకుంటాము. గురుదేవ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఒక గొప్ప రచయిత మరియు గొప్ప ఆలోచనాపరుడు కూడా. ఆయన అనేక ప్రసిద్ధ సంస్థలకు కూడా రూపునిచ్చారు. గురుదేవ్ ఠాగూర్ ప్రజల కోసం అటువంటి పరిశ్రమలకు మద్దతు ఇచ్చేవారు. వాటిలో స్థిరమైన ఉపాధి లభించడంతో పాటు గ్రామాల సంక్షేమం కూడా జరగాలి. వారి రవీంద్ర సంగీతం ప్రభావం నేటికి ప్రపంచవ్యాప్తంగా నిలిచి ఉంది. నాకు శాంతి నికేతన్ యాత్రలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. ఇది ఆయనే స్థాపించిన ఇన్స్టిట్యూషన్. దానిని ఆయన పూర్తి అంకిత భావంతో పెంచి పోషించారు. ఆయనకు మరోసారి నా వినమ్ర శ్రద్ధాంజలి. మిత్రులారా, మే నెల 1857 నాటి ప్రథమ స్వాతంత్ర సంగ్రామాన్ని కూడా గుర్తు చేస్తుంది. భారతమాత యొక్క వీర పుత్రులందరికీ నేను నమస్కరిస్తున్నాను. వారు ప్రజలలో దేశభక్తి భావాన్ని జాగృతం చేశారు. ఈ సమయం పాఠశాల పిల్లలకు సెలవుల కాలం కూడా.
వారు తమ సెలవులను పూర్తిగా ఆస్వాదించాలని, ఈ వేసవి కాలంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలని నేను కోరుతున్నాను. మీరందరూ మీ ఆరోగ్యం పట్ల కూడా పూర్తి జాగ్రత్త తీసుకోండి. వచ్చే నెలలో కొన్ని కొత్త విషయాలతో మీతో మళ్ళీ కలుస్తాను. దేశవాసుల కొన్ని కొత్త విజయాలతో కూడా చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.